నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అంగన్వాడీ కేంద్రాల బియ్యం సరఫరాకు ఇక ఈ పాస్. రేషన్ దుకాణాల నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. అక్రమాల నియంత్రణకు ఈ విధానం తోడ్పడుతుందని స్పష్టీకరణ. కలప అక్రమార్కుల భరతం పడుతున్న పోలీసు అటవీ అధికారులు. అటవీ ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ సోదాలు జరిపిన జిల్లా ఎస్పీ. పలు ప్రాంతాల్లో లక్షల విలువైన అక్రమ కలప స్వాధీనం. మార్చి 31 నుంచి పట్టణంలోని ఇంటింటికి శుద్ధ జలం. ఆ దిశగా మిషన్ భగీరథ పనులను వేగవంతం చేస్తున్నామన్న మున్సిపల్ రీజియన్ ఎస్ఈ. విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని వెల్లడి. పట్టణవాసులకు నీటి ఎద్దడి లేకుండా చూస్తామని చైర్పర్సన్ భరోసా. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఈ పాస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని జేసీ సంధ్యారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అధికారులు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని ఎమ్మెల్యే జోగురామన్న అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పాస్ విధానం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జేసీ సంధ్యారాణితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత ఈ పాస్ యంత్రం పనితీరును పరిశీలించి అంగన్వాడీ కేంద్రాలకు నూతన విధానం ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. అనంతరం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, డిఎస్ఓ సుదర్శన్, డిడబ్ల్యూఓ మిల్కా, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వార్డు కౌన్సిలర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. డార్క్ రాదు కదా, ఇది డార్క్ వస్తుంది, క్లియర్ కనబడాలని. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అధికారులు అనధికారుల సమన్వయంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇక నుండి ఈ పాస్ యంత్రాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు నూతన విధానం ద్వారా బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యాన్ని తీసుకువెళ్లాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి విద్యను అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకు ఏదైతే డైరెక్ట్ గా సివిల్ సప్లై డిపాజిట్ చేసే పద్ధతి ఉండేది, దాన్ని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఈ పాస్ విధానాన్ని రాష్ట్రం మొత్తం మీద ఈ పద్ధతిని అనుసరించాలని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా అంగన్వాడీ సెంటర్లకు దగ్గర ఉన్నటువంటి వెల్ఫేర్ షాప్ డీలర్ ద్వారా వారు అనుకున్నప్పుడు మరి బియ్యం తీసుకుపోయే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మరి అయితే వార్డ్ నంబర్ 2లో మరి మహాలక్ష్మి వార్డులో షాప్ నంబర్ 42 షాప్ నంబర్ ద్వారా మరి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం మరి ఇలా సివిల్ సప్లై ద్వారా అయినా మరి పేదవాళ్ళందరికీ కూడా గతంలో 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు పెంచిన విధానంతో పాటు అంగన్వాడీ సెంటర్లకు కూడా మరి ఒక పూట ఏదైతే మరి భోజనం గర్భిణీ స్త్రీలకు మరి 3 నెలల గర్భవతి నుంచి డెలివరీ 6 నెలల బాబైన పాపైనంత వరకు కూడా మరి తల్లితో పాటు బిడ్డకు కూడా బాలామృతం కానీ ఈ అన్ని కార్యక్రమాలు కొనసాగించాలని, తల్లికి కూడా మరి గతంలో ఒక పూట భోజనంతో పాటు మరి అట్లనే వారికి గ్లాసు పాలిస్తున్నాం, ఎగ్గు రోజు ఎగ్గు. మరి గతంలో ఈ 3 మాసాల గర్భవతి నుంచి డెలివరీ 6 నెలల వరకు కూడా ప్రతిరోజు కోడిగుడ్డిస్తూ ఉన్నాం. అట్లనే పిల్లలకు బాలామృతం, మరి అక్కడ వచ్చినటువంటి పిల్లలకు మరి భోజనం, ఇవన్నీ కూడా పౌష్టికరమైన ఆహారము, అయితే విటామిన్స్ ఏ వయసులో ఎంత ఉండాలి అనే రకంగా ఆ రీతిలో భోజనం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరి ఆరోగ్యం కాపాడాలని, ఆరోగ్యంతో పాటు వాళ్ళందరికీ కూడా చదువును అభ్యసించాలని, చదువుకు దూరంగా ఉండకుండా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సెంటర్లు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కానీ, వెల్ఫేర్ షాప్ డీలర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్, ఆయలు కానీ అందరం కూడా కలిసి కట్టుగా ఉండి మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టినా
ప్రజలందరి భాగస్వామ్యం, అధికారుల యొక్క భాగస్వామ్యం, ఈ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరి సహకారం ఉంటే తప్పకుండా మరి మనం అనుకున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని 100% అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కలిసి అందరి బాధ్యత సమిష్టిగా పంచుకుందాం. సమిష్టిగా మన అందరి బాధ్యతను మరి ఏ పేదవారికైతే ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ విజయవంతం కావాలంటే అందరి సహకారం ఉంటేనే తప్పకుండా అవుతుంది. ఇదిలా ఉంటే నిరాడంబరతకు తాను మారుపేరని ఎమ్మెల్యే జోగురామన్న మరోసారి రుజువు చేసుకున్నారు. తిరుపల్లి కాలనీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా హోటల్ యజమాని గంభీర్కు ఇచ్చిన మాట మేరకు శుక్రవారం అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గంభీర్ టీ కొట్టులో ఆగి సాధారణ వ్యక్తిలా టీ తాగడంతో హోటల్ యజమానితో పాటు స్థానిక ప్రజలు సైతం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా గంభీర్ బాగోగులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. జిల్లాలో కలప అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అటవీ పోలీస్ శాఖ అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో ఎస్పీ విష్ణేష్ వారియర్ నేతృత్వంలో అధికారులు కలప నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అటవీ పోలీస్ అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో అక్రమ కలప నిల్వలపై దాడులు నిర్వహించారు. తాజాగా శుక్రవారం ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిరికొండ మండలం జోగిపేట గ్రామానికి రహస్యంగా జిల్లా ఎస్పీ, ఫారెస్ట్ అధికారులు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకుని గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 21 లక్షల విలువైన అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డీఎస్పీ ఆధ్వర్యంలో తలమడుగు మండలం కోసాయి గ్రామంలో 25,000 విలువైన టేకు దుంగలు, బోత్ మండలం నాగాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఊట్నూరు మండల గ్రామ శివార్లోని ఫకీర్గుట్ట, ఉమాపతి నగర్ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన 1 లక్ష విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప అక్రమార్కులు లొంగిపోయి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలని, దానికి పోలీసు శాఖ సహాయపడుతుందని జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఊట్నూరు డీఎస్పీ ఎన్ వెంకటేష్, సిఐ ప్రసాద్, ఎస్ఐలు వెంకన్న, పుల్లయ్య, స్వామిగౌడ్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం దూరం అంటే అట్లా వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి శుద్ధ జలాన్ని అందించే అమృత్ పథకం పనులు పట్టణంలో చురుగ్గా సాగుతున్నాయని వరంగల్ రేంజ్ మున్సిపల్ ఎస్ఈ రాజేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో చేపడుతున్న పనులను చైర్పర్సన్ రంగినేని మనీషాతో కలిసి ఆయన పరిశీలించారు. మార్చి 31 నాటికి ఆదిలాబాద్ ప్రజలకు ఇంటింటికి శుద్ధ జలాన్ని అందించడానికి పనులను వేగవంతం చేస్తున్నామని వరంగల్ రేంజ్ మున్సిపల్ ఎస్ఈ రాజేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమృత్ పథకంలో భాగంగా పట్టణంలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ల నిర్మాణ పనులు, పైప్ లైన్ పనులతో పాటు మున్సిపల్ వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ పంపుల పనితీరును చైర్పర్సన్ రంగినేని మనీషాతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ పంపులను అప్గ్రేడ్ చేయడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, కమిషనర్ మారుతి ప్రసాద్, డిఈఏలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ రాజేశ్వరరావు మాట్లాడుతూ పట్టణాన్ని జోన్ల వారీగా విభజించి ఇప్పటికే పలు కాలనీల్లో శుద్ధ జలాన్ని అందిస్తున్నామని, మిగిలిన ప్రాంతాలకు మంచినీటిని అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణానికి వేసవి కాలంతో పాటు భవిష్యత్తులో మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మరో 3 60 HP పంపులు, ఒక 350 HP మోటార్ పంపు అవసరమవుతుందన్నారు. మోటార్ పంపులు పదే పదే చెడిపోకుండా ఉండడానికి రూమ్ను ఏసీ రూమ్గా మార్చాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు ఇంటింటికి సరఫరా అయినప్పటికీ అదనంగా మావల, లాండసాంగి నుండి వచ్చే నీటి వనరులను భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వినియోగించుకోవచ్చని తెలిపారు. అమృత్ జరిగే స్కీమ్ ఏదైతుందో ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో 90% వరకు పూర్తయినాయి. చివరి దశలో ఉన్నాయి. వాటర్ రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్క పైప్ లైన్ మనము చెక్ చేసుకుంటూ స్కవర్ చేసుకుంటూ, అంటే స్కవర్ అంటే పైప్లో ఉండే మట్టి కానీ, ధూళి కానీ, దుమ్ము కానీ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మనము ఒక్కొక్క జోన్, అంటే ఇప్పుడు మనము దాదాపు
11 జోన్స్లో 4 జోన్స్ 4 జోన్లు అయితే ఉన్నాయో అవి ఆ వార్డ్స్ అయితే 34, 35, 36, 24, 29, 28, 30, 31, 32, 33 ఇవన్నీ కూడా కమిషన్ చేశాము. ఇంటింటికి నల్ల గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఈ అమృత్ స్కీమ్లో ఏదైతున్నాయో మనము దాదాపుగా 15,000 నల్ల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అది జరుగుతూ ఉన్నది ఫేజ్ వారీగా. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో మేము ఇంకొక 4 జోన్లు 5 జోన్లు ఇస్తామనుకుంటున్నాము పూర్తి స్థాయిలో. అలాగే మిగతా మార్చ్ 31 వరకు ఇప్పుడు స్ట్రక్చర్స్ నీకు రిజర్వాయర్లు ఏదైతున్నాయో అవి మనకు సైట్ రావడం కొంత లేట్ అయింది. ఆ నిర్మాణము కొద్దిగా అంటే ఇంత వేగరం చేసినా కూడా అయ్యే టైంలో కాకుండా వాటి కొరకు ఎదురు చూడకుండా మేము డైరెక్ట్గా అంటే ఈ సర్వీస్ రిజర్వాయర్కు తీసుకోకుండా డైరెక్ట్గా మనము ఫీడర్ మెయిన్ అంటే రిజర్వాయర్స్ ఫిల్ చేసే ఆ పెద్ద పైప్ లైన్ నుంచి బ్రాంచ్ అవుట్ చేసేసి డిస్ట్రిబ్యూషన్ ట్రంక్ మెయిన్కు కనెక్ట్ చేసి ఆ వాటర్ని ఈ మన ఇంటింటికి నల్లాకు ఇవ్వడానికి అన్నీ కూడా మేము సమాయత్తం అయినాము. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ ఈ వర్క్ను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మొత్తం కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే మనము ఎందుకు డిలే అవడం జరిగిందనంటే ఈ మనము పాత లైన్లు ఎక్కువ డ్యామేజ్ కాకుండా తర్వాత ఈ రోడ్లు కూడా ఇప్పుడు తర్వాత మళ్ళీ సైడ్ కాలువలు కూడా ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. కానీ తక్కువ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ఆ విధంగా మనం టౌన్లో చేయాలంటే కొంత టైం అవసరం కాబట్టి ఆ టైం మనం చూసుకొని జాగ్రత్త చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిష మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చేయడానికి మిషన్ అమృత్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. అధికారుల సూచనల మేరకు మరిన్ని మోటార్ పంపులను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకొని ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. ఏదైతే ఈ అమృత్ స్కీమ్లో ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈరోజు ట్యాంక్ రిజర్వాయర్స్ కానీ ఈరోజు ఇంటింటికి నల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఈరోజు చూడడానికి ఎస్సీ గారు ఆదిలాబాద్ పట్టణానికి రావడం చాలా సంతోషము. నిన్న జరిగిన కౌన్సిల్లో ఏదైతే వినాయక్ చౌక్లో ఈ 3 months కోసము పంపు సెట్లు అవసరం లేదనేది కౌన్సిల్ నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే తప్పకుండా ఈరోజు రోజువారీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ రిపేర్స్ చేయడం వాటి టైం కూడా అయిపోయింది. దాదాపు 20 years అవుతుంది. కొత్త వాటిని మనం కొనుగోలు చేయాలంటే ఈ సమ్మర్కి రోజువారీ నీళ్ళు ఇవ్వాలంటే కంపల్సరిగా 60 HP మోటార్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఈరోజు సమ్మర్లో నీటి ఎద్దడికి ఇబ్బంది పడకుండా ఈరోజు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా కౌన్సిల్ ఆల్రెడీ తీర్మానం చేసుకుంది. ఈ ఎండాకాలం కూడా మిషన్ భగీరథ వాటర్ తీసుకొని పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మా మున్సిపాలిటీ నుంచి తప్పకుండా పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ బీసీ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కుమ్మరి వృత్తిని ఆధునీకరించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే కుండలు కాల్చే 2వ బట్టిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారని, దీంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారుగూడలో 1,25,000 రూపాయలతో అధునాతనంగా ఏర్పాటు చేసిన ఆము బట్టిని బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డిలతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గుజరాత్లో చూసి ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా తయారు చేసుకున్నాం. వినోద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ మిషన్ భగీరథ, రైతు బంధు లాంటి తదితర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. మరోవైపు కులవృత్తుల వారు ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు.
గత సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల పారిశ్రామిక వాడలను పర్యటించడం జరిగిందని, ఆ పర్యటనలో గమనించిన ఆధునిక సాంకేతికతను జిల్లాలోని కుమ్మరివారు సైతం అందిపుచ్చుకోవడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే నూతనంగా బట్టి నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. ఇప్పటికే కుమ్మరి, మేదరి వంటి కులవృత్తుల వారిలో నైపుణ్య అభివృద్ధికి విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆర్థికంగా ఎదిగేలా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. మనిషికి ఒక సంకల్పం ఉండాలా, మనకు ఒక పట్టుదల ఉండాలా, ఏ పనులను సాధించవచ్చు. ఇప్పుడు అక్క చెప్పింది, ఇంటింటికి నల్లలు పెట్టిండ్రు, నీళ్ళు లేవు వాస్తవం. కానీ నల్లలు పెట్టిన తర్వాత నీళ్ళు ఇవ్వడానికే పెట్టుకున్నాం. అంటే కేసీఆర్ ఏ నీళ్ళు తాగుతాడో, జోగురామన్ ఏ నీళ్ళు తాగుతాడో, మీరు కూడా అందరికి అదే నీళ్ళు తాగుతూనే 80% రోగాల బారి నుండి తప్పించుకొని మన సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాష్ట్ర మొత్తంలో తెచ్చేటప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే, అసలు ఇది కానే కాదు, అసలు ఇంత పెద్ద పైప్ లైన్ వేసి నీళ్ళు వస్తాయా? 100% మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని బయటకు నీళ్ళు పోవద్దని చెప్పి, తాగే నీళ్లు లేవని చెప్పి ఏ అక్క, ఏ చెల్లె, ఏ తల్లి అడగద్దన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం. కొద్ది ఆలస్యమైన ఆదిలాబాద్ కుమ్మర సోదరులకు, సోదరుమణులకు ఇది ఇక్కడ జరగాలని చెప్పేది నా సంకల్పం ఉండని చెప్పి నేను అనేక సార్లు చెప్పిన భయ్, మా కుమ్మరులు ఇక్కడ నేను చూస్తుంటే ఆ మట్టి దొక్కుడు, ఎందుకంటే నేను కూడా శాంతినగర్ ఉన్నా, మరి కుమ్మరుల గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆ బస్ స్టాండ్లో రంజన పెట్టినప్పుడు నేను కూడా ఆదిలాబాద్కు దీపావళి నుంచి బస్సులు వచ్చినప్పుడు నేను కూడా రంజన కొనుక్కొని మా ఇంటికి తీసుకుపోయిన దినాలు నాకు కూడా గుర్తుండొచ్చాను. నేను ఒక్కటే మాటిస్తున్నా, ఇలా కుమ్మరులకు ఏదైతే అలౌక్ అన్నాడో ఇక్కడనే 1 ఎకరం భూమి అయినా మాకు రెడీ భూమి ఉంది, ఇక్కడనే షెడ్ వేయించుకుందాం. ఇప్పుడు గోవర్ధన్ చెప్పినట్టు మట్టి దొక్కే మిషన్ కానీ, మిషన్లు తయారు చేసేటటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క మిషన్లు కానీ అతి త్వరలో మనం షెడ్ వేసుకుందాం. ఆ మిషన్లను అదే షెడ్లో పెడతాం. మీరు మట్టి తొక్కేది లేదు, మట్టి తిక్కేది లేదు, మొత్తం మీకు అన్ని యంత్రాల ద్వారా తయారు చేసేటటువంటి ఒక షెడ్లో మొత్తం పెట్టించి ఆదిలాబాద్లోనే అది ముందు, అది కూడా మనం దాన్ని ఇనాగ్రేషన్ కూడా మళ్ళీ చేసుకుంటాం అతి తొందరలో అని చెప్పి అలోకి ఎప్పుడైనా పెట్టేస్తున్నాం. అది ఉంది, మీకు ఓపిక ఉండాలి. ఒకరోజు తినకుంది ఏం కాదు, ఏం కొంపను ఉంచుకపోవు. కానీ గోవర్ధన్ మీకు వచ్చిండు, మొత్తం చెప్తాడు. ఇది బడ్జెట్, మార్చిలో బడ్జెట్ అయిన తర్వాత ఏప్రిల్ నెలలో వీలైతే దాన్ని ఏ రకంగా ఆ ₹1,00,00,000తో పాటు రాని ఆ లేట్ అయినా మనం డిస్కస్ పెడదాం, అందరికి ట్రైనింగ్ ఇద్దాం. నేను చెప్తున్నా, ఆదిలాబాద్ కుమ్మరు సోదరులు, సోదరులతోటి, మా అక్క చెల్లెలతోటి ఎక్కడ కూడా ఆ పాంచం దూరానే బతకద్దని, నీ ఎక్కడైతే నీ బ్యాంకుల ఏటీఎం గీక్తే పైసలు రాలేటట్టు మీ ఆర్థిక పరిస్థితి పెట్టడానికి మేమందరం ఉన్నాం. దానికి ఏం అనుమానం లేదు. నేను చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకోండి. గోవర్ధన్ చెప్పింది మొత్తం వినాలా. నేను ఆ రోజు కూడా గోవర్ధన్ తోటి అప్పుడే చెప్పిన, ఇది కంపల్సరీ మనం రాష్ట్రం పోయిన తర్వాత ఇది ఆచరణకు రావాలని చెప్పినాం. అదే రకంగా రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాం, దాంట్లో అందరికి ట్రైనింగ్ ఇచ్చినాం. మన జిల్లా నుంచి కూడా, మన ఆదిలాబాద్ నుంచి కూడా ట్రైనింగ్ పోయింది కాబట్టి దానికి ఖాళీ ఉంచాలి. అట్లనే మేదరుల గురించి పోయినాం, మేదరులది కూడా వచ్చంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చినాం, వాళ్ళకి కూడా స్టార్ట్ చేసినాం. సాగరంలో కూడా మోడర్న్ ధోబిఘాట్ చూసొచ్చినాం, మోడర్నైజేషన్ ధోబిఘాట్ కడుతున్నాం. అంటే ఏది కూడా ఖాళీ పోనిస్తలేం. ఇంకా 5 ఏళ్ళు మరలా మీరు అవకాశం ఇచ్చిండ్రు, తప్పకుండా నేను చెప్పినటువంటి కుల వృత్తులు అన్ని జరుగుతాయి. బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ మాట్లాడుతూ, గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో అక్కడి ఆధునిక సాంకేతికతను జిల్లా చేతి వృత్తుల వారికి సైతం అందించాలని ఎమ్మెల్యే జోగురామన్న కోరారని పేర్కొన్నారు. అందుకు ఎమ్మెల్యే జోగురామన్న చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వెనుకబడిన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ దినం చూస్తున్నామంటే ముఖ్యంగా ఈ రోజు మీరు ధన్యవాదాలు రుణపడి ఉండాల్సింది రామన్న సార్కి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఇప్పటికి గుర్తుంది, మీరంటే ఎంత ఆప్యాయతనో సార్ చెప్పారు, నాకు తెలుసు కాబట్టి ఇవాళ రోజు వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత బట్టి పెట్టింది ఇక్కడే. సో సార్ మీరు చెప్పింది నేను ఫుల్ఫిల్ చేసినాను, పాత్ర మీ సక్సెస్ఫుల్, అది నాకు కూడా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒకటే, ఇప్పుడు మనము కలిసి ఉంటే గోవర్ధన్ ఎట్లయితే అన్నాడు, బీసీలు ముఖ్యంగా డెవలప్ చేయొచ్చు. ఎందుకు కారు మనము కలిసి ఉండము, 2-2 ఉంటారు, 3 గ్రూపులు ఉంటాయి. అది బంద్ చేసుకుందాం, టెక్నాలజీని హెల్ప్ చేసుకుందాం. కులం వాళ్ళే కులాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అట్లాగే ఏదైనా వృత్తిని మనం వృత్తి అనుకుంటే డెవలప్ కాము, దాన్ని వ్యాపారంగా ఆలోచించాలి. అందులో భాగంగా ఏం చేసినాము, మనకి ఇన్స్టిట్యూట్ లేదు, మెషిన్లు లేరు, ఇన్స్ట్రక్టర్లు లేరు, డబ్బులు లేవు. సార్ పర్మిషన్తో అడ్వాన్స్ డబ్బులు తీసుకొని పెట్టుకున్నా. ఇన్స్టిట్యూట్ లేకుంటే హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ను కిరాయికు తీసుకున్నాం. ఉండడము, భోజనం, వీళ్ళకి అసలు ఇన్స్టిట్యూట్ కూడా లేదు, ఇన్స్ట్రక్టర్లు లేరు. మీ కులం వాళ్ళు గోవర్ధన్ రిక్వెస్ట్ చేసినాను, ప్రెసిడెంట్ వాళ్ళు
వాళ్ళంతా ముందుకు వచ్చి ఫ్రీగా నేర్పించినారు మీకు. అన్ని మెషిన్లు లేవు అంటే ఏం చేసిన ఒక్కొక్కటి కొనుక్కొచ్చినాం శాంపుల్, 2 కొనడానికి కూడా పర్మిషన్ లేదు. అట్లా చేసి అతి కష్టం మీద 150 జిల్లాకు 5గురు, 150 మందిని గణపతిని, 150 మంది వాటర్ బాటిల్లు, 150 మంది దీపెంతలు. అక్కడే ఆగలేదు మేము. 500 మందితో ఫ్రీగా మళ్ళా జిల్లాకు 30 మంది, 90 మంది ప్రతి జిల్లాలో 3000 మందికి సక్సెస్ఫుల్ గా గణపతులు మేకింగ్ అయిపోయింది, వాటర్ బాటిల్ అయిపోయింది, దీపెంతలు అయిపోయింది. గణపతి చవితికి అమ్మినారు సార్ ఉన్నాయి. ఇక సార్ చెప్తారు. ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే 30 మందికి మెషినరీ కూడా రెడీ ఉంది. ఎలక్షన్ రావడం వల్ల సెప్టెంబర్ 26 నుంచి ఇవాళటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇక 20 రోజులు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. అన్ని ప్రణాళికలు రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ మాస్టర్ ట్రైనర్లకు ఇప్పించడము, ఆ 30-90 మందికి ఇప్పించడం ప్రతిదీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది. 20 రోజుల్లో మాతో సాధ్యమైనన్ని చేస్తాము. తర్వాత మళ్ళీ కోడ్ తర్వాత ఇది ఒక నిరంతర ప్రక్రియ. 2 కోట్ల నిధులతో సదల్పూర్ బైరందేవ్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో త్వరలో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. సదల్పూర్ జంగి జాతర సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పురాతన ఆలయాల పరిరక్షణ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రధానంగా ఆదివాసీలు ఘనంగా జరుపుకునే సాంప్రదాయ జాతరల విశిష్టతను కాపాడుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. గత వారం రోజులుగా బేల మండలం సదల్పూర్ బైరందేవ్ మహాదేవ్ ఆలయాల్లో జంగీ జాతర ఘనంగా సాగుతోంది. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు నిత్యం పెద్ద ఎత్తున తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం దర్బార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగురామన్నకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మహాదేవ్ బైరందేవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ రఘుగుల్ రెడ్డి, ఆలయ కమిటీ నాయకులు ఆడిశంకర్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ज्यादा 15 दिवसांना मंत्री मुख्य अतिथी इनाग्रेशन हर हर महादेव काय स्टेशन आहे. ओके राइट फोटो काढा मला जगात नाही पुढा सरका ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న పురాతన బైరందేవ్ మహాదేవ్ ఆలయ పునర్నిర్మాణం కోసం పురావస్తు శాఖను అనుమతి కోరగా వారు నిరాకరించారన్నారు. దేవాదాయ శాఖకు ఈ ఆలయ బదిలీ జరిగినప్పుడే ఆలయాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుందని చెప్పిన ఆయన అందుకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వడం లేదన్నారు. 2 కోట్ల 2 లక్షల నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, 2 ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్, ఆర్చి గేట్ల నిర్మాణం చేపట్టనున్నామని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించుకుందామని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన 2 ఎకరాల భూమిని తన సొంత డబ్బులతో కొనిస్తానని హామీ ఇచ్చారు. ఆరాధ్య దైవం మరి రోజు మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతోటి మహాదేవ్ బైరందేవ్ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం మరి జాతర ఈ దర్బార్ జరుగుతుంది. ఈ దర్బార్ సందర్భంగా అనేక సార్లు మేము కూడా అనేక సార్లు వచ్చినాం, అనేక సార్లు హామీలు ఇచ్చినాం, కానీ చేయలేకపోయిన కారణం మీ అందరికి తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈరోజు మాకు కూడా చేయటానికి శక్తి పెరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి 4 సంవత్సరాల 3 మాసాల్లోనే మన అయితే సదల్పూర్ యొక్క ఆలయానికి భైరవదేవ్ మాధవ్ యొక్క ఆలయానికి సమటువంటి 2 కోట్ల 2 లక్షలతోటి మరి రోజు డాంబర్ రోడ్ 1 కోటి రూపాయలతోటి, అట్లనే ఇక్కడ మరి ఫంక్షన్ హాల్ కూడా 25 లక్షలతోటి 2 ఫంక్షన్ హాల్ కానీ, ఆర్చ్ గేట్ కూడా 2 లక్షలతోటి, అట్లనే మిగతా 35 లక్షలతోటి మరి శివాలయం దీని అంతా కూడా సీసీ రోడ్ కొరకు 35 లక్షలు. ఈ రకంగా మరి మనం ఒక గెస్ట్ హౌస్, ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు అయితే ఆదివాసీస్ అనేటువంటి మనం కమ్యూనిటీ అనుకోవచ్చు, దాని గెస్ట్ హౌస్ పేరుతోటి 15 లక్షలతోటి దాన్ని కూడా మంజూరు చేసుకున్నాం. టోటల్ గా 2 కోట్ల 2 లక్షలతోటి బీటీ రోడ్డు, ఫంక్షన్ హాల్, గెస్ట్ హౌస్,
ఇది మొత్తం సీసీ రోడ్డు మరి 2 లక్షలతో ఆర్చి గేట్ అంటే 2,02,00,000 మొత్తం టెండర్స్ అయిపోయినాయి. పనులు కూడా అతి త్వరలోనే మరి ఇప్పుడు శంకర్ గారు కోరినట్టు అతి త్వరలోనే 15-20 రోజుల లోపల ఈ 2,02,00,000 పనులన్నీ కూడా పూర్తిగా మొదలు పెట్టుకొని ఈ ఎండాకాలం లోపలనే ఆ పనులన్నీ కూడా దగ్గర పూర్తి చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. మార్చి తర్వాత నా బడ్జెట్ వస్తుంది. ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక సైడ్కి ఎక్కడ కడితే బాగుంటుందో మీరు నిర్ణయం తీసుకోండి. అది నేను మంజూరు చేసి ఇచ్చి మన యూరినల్స్ మహిళలకు కానీ పురుషులకు కానీ అవన్నీ చేసుకుందాం. లాస్ట్కు మిగిలింది ఇవన్నీ అయిపోయాక ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఆ తీసుకునే భూమి విషయంలో మరొకసారి ఆలయ కమిటీ సభ్యులతోటి కూర్చొని నేనే స్వయంగా మందిరికి వస్తాను. ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారులపై కొరడా జల్పిస్తామని జిల్లా ఎస్పీ విష్ణేష్ వారియర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టణంలోని కిరాణా పాన్ షాప్ల యజమానులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గుట్కా నియంత్రణకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టణంలోని కిరాణా పాన్ షాప్ల యజమానులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ విష్ణేష్ వారియర్ ముఖ్య అతిథిగా హాజరై అక్రమంగా గుట్కా విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహారెడ్డి, సిఐలు సురేష్, నాగరాజు, ట్రాఫిక్ సిఐ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేకూర్చే పొగాకు సంబంధించిన వస్తువులను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో, ఇతర బహిరంగ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా చేసే విక్రయాలను వెంటనే నిలిపివేసి సమాజానికి మంచి చేసేవారిగా నిలవాలని సూచించారు. ఎక్కడైనా గుట్కా, మట్కా, పేకాట లాంటి వాటి సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ మీటింగ్ ఎందుకు పెడుతుందంటే ఈ టౌన్ లో దీనికి సంబంధించిన బ్యాండ్ ఐటమ్స్, టొబాకో ప్రోడక్ట్స్, బికాస్ అది ఇల్ హెల్త్ కి కారణమవుతుంది. అవునా కదా? మీరు మీఠా పాన్ అమ్మండి, వీరికి సంబంధించిన లీగల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి కదా అమ్మడానికి, అవన్నీ అమ్మండి. బట్ ఇల్లీగల్ ప్రోడక్ట్స్, ఇల్లీగల్ గా ఉన్న ఐటమ్స్ ఇక్కడ ఈ టౌన్ లో అమ్మి ఇక్కడ ఉన్న ప్రజలు హెల్త్ పాడు చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకంగా హెల్ప్, సపోర్ట్ కూడా మీకు ఉండదు. తర్వాత మీరు వచ్చి ఏదైనా ఇది అయింది, అది అయింది, మమ్మల్ని అయితే చేయండి, ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పినా కూడా ఏమీ ఇది జరగదు. బికాస్ ఇప్పటి నుండి మనము లాస్ట్ ఒక 5-6 months నుంచి మనం ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మన దగ్గర 50-60 కేసులు కూడా చేసినాం మనం. అయినా కూడా లాస్ట్ 1-2 months లో ఇప్పుడు ఎలక్షన్ మీద మనం బిజీ ఉన్నప్పుడు మళ్ళీ ఇది స్టార్ట్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది. సో పెద్ద ఎత్తులో లేదు కానీ అందరూ సీక్రెట్ గా చేస్తున్నారు, కానీ ఇట్ షుడ్ బి స్టాప్డ్. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా, ఒక అవేర్నెస్ సెషన్ లాగా మీరు కన్సిడర్ చేయండి. ఇప్పటి నుండి మనము ఎవరికి ఏం చెప్పలేదు, కౌన్సిలింగ్ చేయలేదు, దీనికి ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందా లేదా అని తెలియకుండా చేసినామని చెప్పేసి మళ్ళా ఎవరు కూడా ఇది చేయకండి. దానికోసమే అందరికీ ఒక అవగాహన కల్పించడము చెప్పి ఈ ఒక బిజినెస్ నుంచి అందరూ ఆటోమేటికలీ విల్లింగ్ గా మీరు మానేస్తే ప్రజలు హెల్త్ కి అలాగే మన సమాజానికి కూడా మంచిదే అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ ఒక మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే దీనికి సంబంధించిన సప్లయర్స్ ఉన్నారో, లాస్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఉన్నాయో దీనికి సంబంధించిన అందరినీ మనము కేసులో బుక్ చేస్తాము. అలాగే మీకు కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనకి ఎప్పుడైనా మీరు వచ్చేసి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. మనము తప్పకుండా 100% కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంలో అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వ్యాక్సిన్ల సరఫరాను మెరుగుపరచడానికి ఈవిన్ నూతన సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ తొడసం చందు పేర్కొన్నారు. డిఎంఎండ్హెచ్ఓ సమావేశ మందిరంలో నూతన విధానంపై ఫార్మాసిస్టులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా నూతన సాంకేతిక వ్యాక్సిన్ల నిర్వహణ ఈవిన్ కార్యక్రమంపై 2 రోజులుగా పట్టణంలోని డిఎంఎండ్హెచ్ఓ సమావేశ మందిరంలో ఫార్మాసిస్టులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అడిషనల్ డిఎంహెచ్ఓ తొడసం చందు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఓ యుఎన్డిపి డాక్టర్ మనీష్ కుమార్, ఎస్పీఓ యుఎన్డిపి సుజాతరావు, డాక్టర్ మనోహర్, డిఐఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ తుడసం చందు మాట్లాడుతూ నూతన విధానం ద్వారా ఫార్మసిస్టులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వబడుతుందని అందులో ఎప్పటికప్పుడు స్టాక్ తెలుసుకుంటూ ప్రజలకు వైద్య సేవలను అందించవచ్చన్నారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారం అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగులకు సులభంగా తెలిసే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని పలు రాష్ట్రాల్లో అమలు చేశారని, ప్రస్తుతం మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతనంగా అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించడానికి ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్ అంటే టీకాలను శీతలీకరణ చేసే కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న మన ఫార్మసిస్టు, అదేవిధంగా స్టాఫ్ నర్సు, వీరిద్దరూ కీ పర్సన్స్. ఈ నూతన సాంకేతిక టెక్నాలజీ పరిజ్ఞానం మనకు ఇన్ని రోజులు ఏంటంటే మనము మాన్యువల్గా రిజిస్టర్లో థర్మామీటర్లో చూసి నమోదు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఈ కొత్త పరిజ్ఞానం మీకు అందరికీ మొబైల్ ఇవ్వడం జరిగింది. ప్రతి పిహెచ్కి ఆ మొబైల్ మనకు అందులో వ్యాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ పిహెచ్ఈ పరిధి ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ కూడా ప్రతి సెషన్ అయినప్పుడు మనకు స్టాక్ ఎంత ఉన్నది, అదేవిధంగా ఏదైనా షార్టేజ్ ఉందా, నిల్వ ఎంత ఉన్నది, ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది కూడా ఇప్పుడు ఈ పరిజ్ఞానంతో సెషన్ జరిగిన వెంటనే ఆ పిహెచ్ఈ పరిధిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమాచారము వెంటనే తెలుసుకుంటానికి వీలవుతుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు పోటీ పడుతూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, ఈ విషయంలో తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే జోగురామన్న భరోసానిచ్చారు. బేల మండలం డోప్టాలలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ తమ గ్రామాల అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. బేల మండలం డోప్టాలలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు డప్పు బాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. 3.5 లక్షలతో సీసీ రోడ్డు, మరో 5 లక్షలతో నిర్మించనున్న పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేతో పాటు ఇతర అతిథులను పూలమాలలు, శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందాలన్న గొప్ప సదాశయంతో ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. కొత్తగా పాలక వర్గాలు కొలువు తీరినందున అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎన్నికైన నేతలపై ప్రజలకు భరోసా ఏర్పడుతుందన్నారు. ఇంకుడు గుంతల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంతను నిర్మించుకునేలా చైతన్యపరచాలన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు పొలాల్లోకి వెళ్లేందుకు సైతం రోడ్లను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడే మనం భూమి పూజ చేసుకోవడం, మరి కాంపౌండ్ అవసరమైనటువంటి 5 లక్షలతోటి మంజూరు చేసుకున్నాం. మరి 10 లక్షలు పెడితే టెండర్ అయితే అని చెప్పి మళ్ళీ ఇంకొక 5 లక్షలు మంజూరు చేసుకుని ఎంతైనా 10 లక్షలతోటి ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేస్తామని చెప్పి కిషన్ వైద్య గారికి, డోప్టాల గ్రామస్తులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనోహర్ సార్ శిక్షణ తరగతులు, కొంత శిక్షణ మీకు మరి మొదలు పెట్టడం కూడా జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఎంత పకడ్బందీగా వార్డు మెంబరు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులు ఎంత మంచిగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి సేవ అందించాలన్న ఉద్దేశం తప్ప వేరే అలవాట్లకు మరి వేరే అభిప్రాయం కూడా ఉండకూడదని చెప్పి మరి నేను సర్పంచులకు కానీ, ఉప సర్పంచులకు కానీ, వార్డు మెంబర్లందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా మన నీళ్లు భూమిని ఇనుకుతాయి కాబట్టి రేపు డబుల్ రోటీ కానీ, రేపు పాపడ్ మేకింగ్ కానీ, బిస్కెట్ కానీ, దాంతోపాటు ఆ 73 లక్షలు పని పూర్తయిన తర్వాత అట్లనే మండలంలో కూడా ఇప్పుడు 80 కోట్లు ఇచ్చినా రేపు ఇంకా రాబోయే రోజుల్లో మనం తప్పకుండా ఫండ్ తీసుకొచ్చి ఒక సిమెంట్ రోడ్ల నిర్మాణమే కాదు,
మన చేతుల్లో పోవడానికి పశువుల పాలనతో కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎన్నో గ్రామాలలో వ్యవసాయదారులకు ఫర్టిలైజర్ బస్తాలు తీసుకుపోదామన్నా, స్ప్రే చేయడానికి నీళ్ళ డ్రమ్స్ తీసుకొని ఇళ్ళ బండ్లు పోదామన్నా పశువుల పాలనలు కూడా చాలా ఇబ్బంది ఉంటాయి. ఇవన్నీ మనం 5 సంవత్సరాల్లో ప్లాన్ చేసుకొని రేపు 5 సంవత్సరాల్లో డోర్తాల గ్రామంలో ఎక్కడ ఏ శివార్ల చేరున్నా ఆ పశువుల పాలనలను పూర్తిగా రిపేర్ చేసుకొని రోడ్లు వేసుకొని కనీసం గ్రామీణ రోడ్లు వేసుకున్న అక్కడికి మన ఎడ్ల బండ్లు కానీ మన మనుషులు కానీ పోవటానికి రైతు పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాబో రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ప్రకటించడం పట్ల శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ప్రకటించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాంపల్లి వేణుగోపాల్, దినేష్ మటోలియా, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, కౌన్సిలర్ జోగు రవి, శరత్ తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ సందర్భంగా నాంపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. 5 ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతు ఈ పథకంలో భాగస్వాములు కానున్నారని చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ దేశంలోని పేదలను ఆదుకునేందుకు ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రధాని ఆలోచించి తీసుకున్న నిర్ణయం దేశంలోని అన్నదాతలందరికీ ఎంతో మేలు చేస్తోందని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పట కనివిని ఎరగని రీతిలో పట స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ ఏదైనా ఉందంటే అది అన్ని వర్గాలకు సంతృప్తి చెందే విధంగా, ముఖ్యంగా రైతు ఆధారమే ఉన్నటువంటి ఈ దేశంలో పట్ల రైతులకు మొట్టమొదటిగా చేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రభుత్వము. ఎకరానికి 6,000 రూపాయలతో సంవత్సరానికి ప్రతి రైతుకు 12 కోట్ల మంది కూడా ఈ డబ్బులు అందజేయబోతుంది ఈ ప్రభుత్వము. అదేవిధంగా కార్మికులకు, మధ్యతరగతి వారికి, నిరుపేదలకు, ఉన్నత వర్గాలకు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరికీ కూడా అన్ని రకాలకు కూడా మరి ఈ బడ్జెట్ ఆశాజనకంగా చాలా బాగుందనే విషయం అందరిలో హర్షం అనేది వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కార్మికులు కూడా కేవలం 100 రూపాయలు కట్టిన తర్వాత వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదేవిధంగా 8 కోట్ల మంది నిరుపేద మహిళలకు అందరికీ కూడా వాళ్ళకు ఉచితంగా ఈరోజు గ్యాస్ పంపిణీ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎస్సీల కోసం ముఖ్యంగా ప్రత్యేకమైన నిధులు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి మరి ఉన్నటువంటి 2.5 లక్షలు ఉన్నటువంటి ఈ పరిమితిని 5 లక్షల రూపాయలు పెంచి ఈరోజు అనేక మంది కూడా లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఉపాధి కోసము ముద్రా యోజన కింద కూడా కొన్ని కోట్ల మందికి లాభం విధంగా ప్రత్యేకంగా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అష్టలక్ష్మి జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన యువకుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఐఎం జిల్లా ఇన్ఛార్జ్ ఫారూక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని రిమ్స్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని అష్టలక్ష్మి జిన్నింగ్ మిల్లులో గురువారం ప్రమాదవశాత్తు గోడకూలి 2 యువకులు దుర్మరణం చెందడంతో వారి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. శుక్రవారం పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబీకులతో కలిసి ఎంఐఎం జిల్లా నాయకుడు ఫారూక్ అహ్మద్ నేతృత్వంలో న్యాయం చేయాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసు అధికారులు ఫోన్లో హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. చాలా రోజుల నుండి శిథిలావస్థలో ఉన్న గోడను మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని ఆరోపించారు. 2 యువకుల ప్రాణాలను బలిగొన్న యాజమాన్యాన్ని, మేనేజ్మెంట్ సభ్యులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. अभी कुछ दिनों से ताटीगुड़ा, महालक्ष्मीवाड़ा, क्रांति नगर, इंदिरा नगर के मुख्तलिफ किस्म का काम करने वाले नौजवान बच्चे जो लेबर काम करते थे, मिस्त्री का काम करने वाले, वेल्डिंग वर्क का काम करने वाले, इलेक्ट्रिशियन का काम करने वाले,
जो अष्टलक्ष्मी जिनिंग स्पिनिंग मिल के अंदर काम कर रहे थे और वहाँ के ओनर और वहाँ का जो मैनेजमेंट है उनको कई बार ये लोगों ने कहा कि ये जो बहुत पुरानी दीवार है, जो 40-50 साल पुरानी दीवार है, ये दीवार की वजह से हादसा हो सकता और इसके ऊपर जल्द से जल्द एक्शन लिया जाए। लेकिन वहाँ का मैनेजमेंट और वहाँ का ओनर ने किसी भी तरीके से कोई कार्रवाई नहीं की, जिसकी लापरवाही के नतीजे में कल क्रांति नगर का नौजवान एक बच्चा जो शेख अरबाज नाम है और दूसरा इंदिरा नगर का रहने वाला जिसके माँ बाप नहीं है, जिसका नाम खदीर है, ये दोनों की जान चले गई और वो दीवार उनके ऊपर गिरने की वजह से वो लोगों की एक स्पॉट पे डेथ हुआ और दूसरा अंडर ट्रीटमेंट हॉस्पिटल रिम्स के अंदर डेथ हुआ। और मेरी गुजारिश है पुलिस डिपार्टमेंट से जल्द उनको अरेस्ट किया जाए और उनको अरेस्ट करते हुए उनके ऊपर मुकदमा दर्ज करते हुए जेल को भेजा जाए। और दूसरी तरफ ये जो गरीब लोग हैं, एक के माँ बाप नहीं है, दूसरा जो है सो घर का एक बड़ा बच्चा था, उसकी भी जान चले गई। उनको इंसाफ दिलाने का तकाजा यही है कि उनको इमीडिएट अरेस्ट करते हुए जेल को भेजा जाए। और जल्द से जल्द मेरी पुलिस डिपार्टमेंट से गुजारिश है कि ये जो गरीब लोग हैं इनके साथ इंसाफ किया जाए। कहीं ऐसा ना हो कि FIR करने के बाद लापरवाही बरते और उनको मौका दिया जाए। मेरी गुजारिश है पुलिस डिपार्टमेंट से और ख़ास करके आदिलाबाद एक हॉनेस्ट ऑफिसर सुप्रिटेंडेंट ऑफ पुलिस विष्णु वारियर साहब से गुजारिश है कि आपके जो सबऑर्डिनेट पुलिस डिपार्टमेंट के ऑफिसर्स है उनको ऊपर प्रेशर डालते हुए जल्द से जल्द उनको गिरफ्तार किया जाए। शुक्रिया। ప్రజలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తూ సంస్థకు ప్రయోజనం చేకూరిస్తే మరిన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆదిలాబాద్ డిపో మేనేజర్ శంకర్ రావు సూచించారు. ఆదిలాబాద్ నుంచి అందర్బంద్కు వెళ్లే ఆర్టీసీ బస్సును వయా జామిడి మీదుగా మళ్లించిన అధికారులు శుక్రవారం నుంచి బస్సు సేవలను ప్రారంభించారు. సురక్షిత ప్రయాణాన్ని అందించే ఆర్టీసీకి ప్రయాణికులు అండగా నిలిస్తే బస్సు లేని ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆదిలాబాద్ డిపో మేనేజర్ శంకర్ రావు సూచించారు. బస్సు సౌకర్యం లేక తాంసి మండలం జామిడి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆ గ్రామానికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ నుంచి అందర్బంద్కు వెళ్లే బస్సును వయా జామిడి మీదుగా మళ్లించి ఆ గ్రామానికి బస్సు వసతి కల్పించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారిగా తమ గ్రామానికి వచ్చిన పల్లె వెలుగు బస్సుకు పూజలు చేసి రాకపోకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డివిఎం రమేష్, సిఐ రాజశేఖర్, సూపర్వైజర్ మోహన్, వీడీసీ అధ్యక్షుడు కుంట కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులు తమ గ్రామానికి కల్పించిన బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం శంకర్రావు సూచించారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే మీ ఊరికి వచ్చే బస్సుకు ఆక్యుపెన్సీ రాక తిరిగి సేవలు నిలిచిపోయే అవకాశం ఉంటుందన్నారు. గ్రామస్తులంతా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సేవలు ఇలాగే కొనసాగేలా సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ నుండి జామిడి గ్రామానికి గ్రామస్తుల ఒక కోరిక వరకు బస్సులని ప్రారంభం చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుండి 5 ట్రిప్లు వేయడం జరిగింది. అలాగే జామిడి నుంచి తాంసీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది కూడా ముందైతే మాకు మీ యొక్క సహకారం ఏంటంటే కొత్త ఇక్కడ ఉన్న ఆటోలని కొంచెం నియంత్రించి దీనికి ఆదాయం వచ్చినలా నేను స్పెషల్గా కూడా ఈ ఊరికి బస్సు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీపై ఆధారపడి ఉంటుంది. ప్రజల యొక్క ఆదరణ ఉంటే మాత్రమే సమస్య బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మాకు అన్ని విషయాలలో మాకు కండక్టర్ డ్రైవర్లకు కూడా సహకరించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ఇబ్బంది అంటే వేరే రకంగా కాదు, రోడ్డు పైన కానీ అట్లా పశువులు అవి ఉంటాయి కొద్దిగా చూసి కొద్దిగా పక్క జరపడము అవన్నీ ఏదో చేసి వాళ్ళకు డ్రైవింగ్లో ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడండి దయచేసి. ఎందుకంటే గ్రామం నుంచి వెళ్తుంది కాబట్టి చిన్న విషయాలకు అక్కడ తాకింది ఇక్కడ తాకింది అనకుండా అవన్నీ మేము చూసుకుంటాము. మంచి మా డ్రైవర్లు మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళే కాబట్టి మీరు యొక్క సహకారంతోనే మేము మీకు మరింత సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నెల 3న పట్టణంలోని కేసీబీ గార్డెన్లో ఆల్ ప్రొఫెషనల్స్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీపై వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తారీఖు ఆదివారం రోజున నిర్వహించే వెడ్డింగ్ వర్క్షాప్, ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. దానికి ఆదిలాబాద్ మండల ఫోటోగ్రాఫర్లు మరియు ఆదిలాబాద్ జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరూ వర్క్షాప్కి వచ్చి విజయవంతం చేయగలరని
యూనియన్ తరఫున యూనియన్ సభ్యులందరం కోరుతున్నాము. ఈ యొక్క వర్క్షాప్ వెడ్డింగ్ లైవ్ మరియు ఫోటోషాప్, లైటింగ్ రూమ్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, కెమెరా సెట్టింగ్స్, నికాన్ కెమెరా కానీ కెనాన్ కెమెరా కానీ ఏ కెమెరా అయినా కూడా దాని యొక్క సెట్టింగ్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీనికి 300 రూపాయలు ఎంట్రీ ఫీజు నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా ఫోటోగ్రాఫర్లందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని మా యొక్క కోరిక. ఉదయం 9:30 నుండి ఫిబ్రవరి 3వ తారీఖు కేసీబీ గార్డెన్లో ఈ యొక్క ప్రోగ్రాంను హైదరాబాద్ నుంచి వచ్చే మెంటర్ల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయగలరని యూనియన్ తరఫున అందరి సభ్యులం కోరుతున్నాం. ఈ నెల 3న పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో సఫా బైతుల్ మాల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అక్బర్ మౌలానా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 శాఖల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని శుక్రవారం ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. सफ़ा बैतुल माल अल्हम्दुलिल्लाह गुज़िश्ता कई सालों से पूरे मुल्क में बिला लिहाज मज़हब व मिल्लत खिदमत अंजाम दे रहा है, जिसमें किसी भी वक्त में और कोई भी मसला दरपेश हो, इंसानियत के बुनियाद पर सफ़ा बैतुल माल आदिलाबाद, सफ़ा बैतुल माल इंडिया आगे बढ़कर खिदमत के जज्बे से खिदमत खल्क अंजाम दे रहा है। और उसी की एक शाख अल्हम्दुलिल्लाह गुज़िश्ता 2010 से सफ़ा बैतुल माल की एक शाख आदिलाबाद में कायम है। ये भी बिला लिहाज मज़हब व मिल्लत पूरे शहर में और अतराफ़ देहात और सलम बस्तियों में मुख्तलिफ़ खिदमात अंजाम दे रहा है, जिसमें गर्मा के मौसम पे ठंडा पानी और इसी तरीके से सरमा के मौसम में ब्लैंकेट्स वग़ैरह की तक़सीम और रमज़ान में राशन तक़सीम और मौका ब मौका जो भी मौका हो सफ़ा बैतुल माल अल्हम्दुलिल्लाह ये सारी खिदमात अंजाम दे रहा है। तो इसी सफ़ा बैतुल माल शाख आदिलाबाद का पूरी रियासत तेलंगाना आंध्रा के सतह पर एक इजलास 3 फरवरी बरोज़ इतवार सुबह 9 बजे था 2 बजे दोपहर ज़ोहर तक इंशाअल्लाह सेंटर गार्डन TNGO's होम में मुनाकिद होने जा रहा है बड़े पैमाने पर। और इसमें जितनी तेलंगाना आंध्रा में जितनी शाखें हैं, इसके अलावा मुख्तलिफ़ उलमा इकराम, जिसमें मेहमान खुसूसी हज़रत मौलाना सैयद मोहम्मद तलहा साहब कासमी नक्शबंदी दामद बरकातुम बम्बई भिवंडी वहाँ से तशरीफ़ ला रहे हैं। और ये इजलास हज़रत मौलाना ग़ियास अहमद रशादी साहब मरकज़ी सदर सफ़ा बैतुल माल इनके सदारत में ये मुनक़िद हो रहा है। हम तमाम खुद्दाम सफ़ा बैतुल माल शाख आदिलाबाद तमाम नौजवानों से, बुज़ुर्गों से और इसी तरीके से तमाम दोस्त अहबाब से हम दरख्वास्त करते हैं कि सेंटर गार्डन TNGO's होम आदिलाबाद में इतवार के दिन 3 फरवरी को सुबह 9 बजे से ज़ोहर तक होने वाले इजलास में ज़रूर शिरकत फरमाएँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కేంద్రాల బియ్యం సరఫరాకు ఇక ఈ పాస్. రేషన్ దుకాణాల నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. అక్రమాల నియంత్రణకు ఈ విధానం తోడ్పడుతుందని స్పష్టీకరణ. కలప అక్రమార్కుల భరతం పడుతున్న పోలీసు, అటవీ అధికారులు. అటవీ ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ సోదాలు జరిపిన జిల్లా ఎస్పీ. పలు ప్రాంతాల్లో లక్షల విలువైన అక్రమ కలప స్వాధీనం. మార్చి 31 నుంచి పట్టణంలోని ఇంటింటికి శుద్ధ జలం. ఆ దిశగా మిషన్ భగీరథ పనులను వేగవంతం చేస్తున్నామన్న మున్సిపల్ రీజియన్ ఎస్ఈ. విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని వెల్లడి. పట్టణవాసులకు నీటి ఎద్దడి లేకుండా చూస్తామని చైర్పర్సన్ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.